ఈరోజు మన టాపిక్ వచ్చేసి 0 to 2 years బేబీస్ వరకు మనం షుగర్ సాల్ట్ పిల్లలకి ఇవ్వచ్చా అనేదే మన టాపిక్. మనమైతే ఫస్ట్ 6 months మదర్ మిల్కే ఇస్తామండి. తర్వాత 6 months నుంచి మనం మెల్లిగా సాలిడ్ ఫుడ్ అలవాటు చేయడానికి ట్రై చేస్తాము. సో అక్కడ సాలిడ్ ఫుడ్ ఇచ్చేటప్పుడు మనం దాంట్లో షుగర్ యాడ్ చేయడం, సాల్ట్ యాడ్ చేయడం వంటివి చేస్తూ ఉంటాము. అసలు నిజానికి ఈ షుగర్ సాల్ట్ అనేవి బేబీస్కి మంచిది కాదండి. ఈ 0 to 2 years బేబీస్లో కిడ్నీస్ అనేవి అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం సాల్ట్ బేబీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి కిడ్నీస్ పై ఎఫెక్ట్ అనేది, ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే సోడియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే పిల్లలకి చిన్న ఏజ్లోనే హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకోసమే డాక్టర్లు మనకి పిల్లలకి సాల్ట్ అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తారు. అలాగే ఈ సాల్ట్ అనేది బేబీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళు మదర్ మిల్క్ని అవాయిడ్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి టేస్ట్ అంటే తెలియదు. సో ఎప్పుడైతే ఈ సాల్ట్ అనేది వాళ్ళు టేస్ట్ చేస్తారో వాళ్ళు ఈ సాల్ట్తో కూడిన పదార్థాన్ని తినడానికి ఇష్టపడతారు. న్యాచురల్ వేలో పండించిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి తినడానికి వాళ్ళు ఇష్టం చూపరు. అందుకనే వాళ్ళకి సాల్ట్ ఇవ్వకపోవడమే మంచిది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి. పేరెంట్స్ ఏం చేస్తారంటే స్వీట్ యాడ్ చేస్తే, కొంచెం షుగర్ లాంటివి యాడ్ చేస్తే పిల్లలు బాగా తింటారు, లావ్ అవుతారు, కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు అన్న ఆలోచనతో షుగర్ యాడ్ చేస్తారండి. ఈ షుగర్ వల్ల ఏంటంటే పిల్లలకి చిన్న ఏజ్లోనే దంతాల సమస్యలు మొదలవుతాయండి. అలాగే ఇలా స్వీట్ ఎక్కువగా తినడం వల్ల పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకి ఒబిసిటీ, షుగర్ అంటే వ్యాధులకు గురవుతారు. అలాగే ఏంటంటే ఈ పిల్లలు అనేది వాళ్ళు ఎప్పుడైతే స్వీట్కి అలవాటు అవుతారో వాళ్ళు దాన్ని అధికంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని ఈ సాల్ట్, షుగరు ఇలాంటివి అవాయిడ్ చేయడమే మంచిది. ఫస్ట్ 6 months మనం బేబీస్కి మదర్ మిల్కే ఇస్తాము. సో ఈ మదర్ మిల్క్లో అనేది ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు. సో బేబీస్కి అనేది టేస్ట్ అనేది తెలీదు వాళ్ళకి. మనం ఏమనుకుంటామంటే ఇంకా ఇవి యాడ్ చేస్తే బాగా తింటారేమో అన్న ఆలోచనతో యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా ఇవి రెండు యాడ్ చేయడం వల్ల బేబీస్కి రుచి అనేది తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు మదర్ మిల్క్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. న్యాచురల్ వేలో తయారు చేసినటువంటి పండించినటువంటి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే వీళ్ళకి ఈ సాల్ట్ అనేది, షుగర్ అనేది డైలీ లైఫ్లో యాడ్ అవుతుందో వాటినే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్, షుగర్, సాల్ట్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. బేబీస్ తింటున్నారు కదా బాగా అని చెప్పేసి ఇవ్వకండి. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కొంచెం ఈ 2 years బేబీస్ వరకు ఇవ్వకపోవడమే మంచిది ఈ సాల్ట్ అండ్ షుగర్. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తెలియక కొందరు, తెలిసి కొందరు. ఒకప్పుడు అలా తిన్నారు కదా, ఇప్పుడు తింటే ఏమైంది, చిన్నప్పుడు మా పేరెంట్స్ అలానే పెట్టారు కదా అంటే అప్పుడు వేరే అండి, ఇప్పుడు వేరే. అప్పటిలాగానే ఉన్నారా ఇప్పుడు కిడ్స్ కానీ? మనం అసలు అంతెందుకు మనమే ఉన్నామా? మనం కూడా మన పేరెంట్స్లా అంత యాక్టివ్గా లేము. మరి ఇప్పుడున్న కిడ్స్ కూడా అప్పటి వాళ్ళలాగానే ఉండాలి అని అనుకోవడం తప్పు కదండి. మీకు నెక్స్ట్ వీడియోలో అసలు బేబీస్కి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి అనే దాని గురించి చెప్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.